దమ్ములేని ప్రభుత్వమా, చేతగాని ప్రభుత్వమా, రిలీజ్ చేయాలి విద్యార్థుల స్కాలర్షిప్స్ వెంటనే, చేయాలి రియంబర్స్మెంట్ వెంటనే. నమస్కారం, నా పేరు కృష్ణకుమార్, ఏబీపీ పాలమూరు యూనివర్సిటీ శాఖ ప్రెసిడెంట్. అయితే ఈరోజు పాలమూరు యూనివర్సిటీ ముఖద్వారం దగ్గర ఏబీపీ పాలమూరు యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులను తీసుకొచ్చి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇటు కార్యక్రమంలో విద్యార్థులను తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనం కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉందో నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి ఈ 3 స్లోగన్స్ ద్వారా తీసుకున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో నీళ్ళు ఎటుపోతున్నాయో, నిధులు ఎటుపోతున్నాయో, నియామకాలు ఎటుపోతున్నాయో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు కానీ అధికారులకు కానీ ఎవరికి కూడా తెలియని విషయం, ఎవరికి కూడా అందడం లేదనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి విషయమే. అయితే ముఖ్యంగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో వస్తున్నటువంటి విద్యార్థులకు ఎవరికైనా సరే ప్రతి ఒక్క విద్యార్థికి కూడా విద్యార్థుల యొక్క స్కాలర్షిప్స్ కానీ ఫీజు రియంబర్స్మెంట్ అనేది ప్రభుత్వం ఇచ్చేటటువంటి భిక్ష కాదు, అది విద్యార్థుల యొక్క హక్కు అనేటువంటిది ప్రభుత్వం గుర్తించి వెంటనే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేసి ఏదైతే 7,500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటిది ఏదైతే పెండింగ్లో ఉందో దాన్ని వెంటనే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తొందరలోనే విద్యార్థులకు అందించి విద్యార్థులకు అన్ని రకాలుగా సేవలు చేసుకునే విధంగా, విద్యార్థులు పై చదువులకు వెళ్లే విధంగా గవర్నమెంట్ ఏదైతే ఉందో వెంటనే దీనిపైన స్పందించి రియంబర్స్మెంట్ని తొందరగా విడుదల చేయాల్సిందిగా ఏబీపీ ఈరోజు డిమాండ్ చేస్తూ ఉంది. ఒకవేళ విడుదల చేయని పక్షంలో రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఏబీపీ అనేక రకాలైనటువంటి ఉద్యమాలను ఏ విధంగా అయితే తీసుకుంటుందో ఈ ఫీజు రియంబర్స్మెంట్ మీద కూడా ఖచ్చితంగా ఒక పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని తీసుకొని అవసరమైతే ప్రభుత్వాన్ని గద్దె దించడానికైనా ఏబీపీ వెనుకడుగు వేయదని చెప్పేసి ఈ సభాముఖంగా రేవంత్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా రియంబర్స్మెంట్ అనేది విడుదల చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం. వీసీ గారిని అడిగితే ఇటు అంశం పైన రియంబర్స్మెంట్ అనేటువంటిది గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నటువంటి అంశం కాబట్టి మనం ఏం చేయడానికి రాదు. మనం చేయాల్సింది ప్రతి ఒక్క అంశాన్ని కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవడం అనేది జరిగింది కాబట్టి ఆ రిలీజ్ చేయాల్సినటువంటి బాధ్యత పూర్తిగా ప్రభుత్వం పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వంతో బడ్జెట్ లేకపోవడం కారణంగా ఈ యొక్క రియంబర్స్మెంట్ అనేటువంటిది విడుదల కాకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏ ప్రభుత్వం ఏర్పడినా సరే బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ మొదటి ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళకు ముఖ్యంగా కావాల్సినటువంటి అన్ని రకాల అవసరాలను తీర్చే విధంగా ప్రభుత్వం ఉండాలని ఈరోజు ఏబీపీ పాలమూరు యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం.